హాయ్ వెల్కమ్ టు తెలుగు 70mm. గురువారం ఏం జరిగింది అనేది ఫుల్ తెలుసుకుందాం. అలాగే శుక్రవారం ఏం జరగబోతుంది అనేది కూడా చెప్తాను. అవినాష్ టికెట్ టు ఫినాలే రేస్లో గెలుచుకున్నాడు. అవినాష్ ఇస్ ద ఓన్ టికెట్ టు ఫినాలే. కానీ ఈ వీక్ అయితే సేవ్ అయితేనే, అంటే ఈ వీక్ ఇంటి నుంచి వెళ్ళిపోకుండా ఉంటేనే ఆ టికెట్ టు ఫినాలే గెలుచుకుంటాడు. లేదు అంటే ఆ టికెట్ టు ఫినాలే పోద్ది, ఎవరికైనా ఇచ్చేయడం కానీ జరుగుద్ది అనమాట. ఇది చూసుకున్నట్టయితే 2 వారాలు ఉంది. శ్రీముఖి కూడా ఎంటర్ అవుతుంది, ఆ ప్రోమో కూడా వస్తుంది. గురువారం ఏం జరిగిందో మాట్లాడుకుందాం. గురువారం మన వితిక అలాగే పునర్నవి వీళ్ళిద్దరూ రావడం జరిగింది. వచ్చి బాగా ఎంటర్టైన్ చేశారా అంటే వచ్చి చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. కానీ వాళ్ళిద్దరూ డిసిషన్ల వల్ల హౌస్లో చాలా చాలా నష్టం అయితే జరిగింది. ఆ నష్టం గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే వాళ్ళు బాటిల్ తిప్పి ట్రూత్ ఆర్ డేర్ ఆ గేమ్ అయితే పెట్టడం జరిగింది. పృథ్వీ రావడం జరిగింది. పృథ్వీకి ఒక క్వశ్చన్ వేశారు, నీకు ఫ్రెండ్ అంటే ఒక క్రష్ వల్ల ఫ్రెండ్ని దూరం చేస్తావా అని అడిగారు. అప్పుడు మన పృథ్వీ ఏం చెప్పాడంటే, యాక్చువల్గా నాకు ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. ఒక అమ్మాయి అంటేనే నాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే నేను ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ చేస్తాను అని చెప్పి చాలా మంచి క్వశ్చన్ అయితే వేసాడు. దాని తర్వాత మన నిఖిల్ రావడం జరిగింది. నిఖిల్, నువ్వు ఇప్పటివరకు హౌస్లో ఏమైనా అబద్ధం చెప్పావా అంటే, నేను ఫిజికల్లీ స్ట్రాంగ్ కానీ మెంటల్లీ స్ట్రాంగ్ కాదు, కానీ మెంటల్లీ స్ట్రాంగ్ అని అప్పుడప్పుడు అబద్ధం చెప్తుంటాను అని చెప్పడం జరిగింది. దాని తర్వాత నబిల్ నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే, ఇక్కడైతే లేరు అంటే బయట ఉన్నారా అనేసి అడగడం జరిగింది. నాకు బయట కూడా లేరు అని చెప్పారు అనమాట. క్వశ్చన్ ఏంటంటే నబిల్కి, నీకు ఫ్రెండ్ ఇష్టమా గర్ల్ ఫ్రెండ్ ఇష్టమా అనగానే, ఫ్రెండ్ కన్నా అంటే ఫ్రెండ్ లవ్ కన్నా గర్ల్ ఫ్రెండ్ లవ్వే ఇష్టం, ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు ఇష్టం ఉండదు. గర్ల్ ఫ్రెండ్ అయితే ఒకళ్ళే ఉంటారు, జీవితాంతం ఉంటారు. ఇక్కడ ఫ్రెండ్ అనుకోండి ఎప్పుడు విడిపోతామో తెలీదు. అదే గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, అంటే పెళ్లి చేసుకున్న అమ్మాయి అనుకోండి, మంచిగా మన రిలేషన్ కంటిన్యూ అవుద్ది, మనం అన్నీ చెప్పుకుంటాం, అది ఇది చెప్పడం జరిగిందనమాట. దాని తర్వాత విష్ణు నీకు పృథ్వీ అంటే ఇష్టమా? ఇష్టం. పృథ్వీ నీకు ఇష్టమా? ఇష్టం. కానీ ఇష్టం అంటే ఫ్రెండ్షిప్పే. ఫ్రెండ్షిప్ మించి ఓ 20% విష్ణుకి బాగా ఇష్టం అంట. ఆ రిలేషన్ గురించి మీ గేమ్ పాడవుతుందని మీకు ఎప్పుడైనా అనిపించిందంటే, మాకైతే ఏమి అనిపించలేదని చెప్పడం జరిగింది. కానీ పృథ్వీకే ఎక్స్ట్రా క్వశ్చన్ అయితే వేయడం జరిగింది. పృథ్వీ, నువ్వు సింపతి కార్డుగా విష్ణుప్రియాని వాడుతున్నావని మాకు అనిపించింది అంటే, నాకైతే అలా అనిపించలేదు అని చెప్పడం జరిగింది. టీస్టీ తేజ కూడా సింపతి కార్డు వాడుతున్నాడంట. ఎందుకంటే టాస్కుల్లో అవకాశం ఇచ్చిన ఆడుకుంటూ, అంటే గేమ్ ఆడుతున్నాడు, కానీ హౌస్ సపోర్ట్ ఉండాలన్నా, ఏదైనా హౌస్ సపోర్ట్ లేకపోతే మనం ముందుకెళ్ళలేమన్నా అని బాధపడుతున్నాడు. దానికి వీళ్ళకి అనిపించిందంట. దాని తర్వాత ఇంకా టికెట్ ఫైనల్ టాస్క్ అయితే చూసుకున్నట్టయితే, టాస్క్లో ఎవరెవరిని తీసుకురావాలి అని అందరూ అనుకుంటుంటే, ఫస్ట్ వీళ్ళిద్దరూ ఒక రూమ్లోకి పోయి ఒక డెసిషన్లోకి అయితే వచ్చారు. ఏంటి ఆ డెసిషన్ అంటే, మన వితిగా వచ్చేసి నిఖిల్ పేరైతే చెప్పింది. పునర్నవి వచ్చేసి పృథ్వీ, గౌతమ్, తేజ ఇలా అనుకుంటూ ఉన్నారు. ఏమండి, ఎప్పుడైనా ఓ విషయం చెప్తా, ఒకరికి 2 అవకాశాలు వచ్చాయంటే ఇంకొకరికి మనం 2 అవకాశాలు ఇవ్వాలి. అది గేమ్ స్ట్రాటజీ. గేమ్ ఉన్న లక్షణమే అది. ఎవరికైనా అవకాశాలు ఇవ్వాలి, అంతేగాని బయట నుంచి వచ్చాం కదా మనకు నచ్చినోడికే ఇవ్వాలి అనేది తప్పు. ఇక్కడ ఏం జరిగింది అంటే, నాకు గౌతమ్ అంటే చాలా ఇష్టం, అందుకని గౌతమ్కి ఇస్తా అని పునర్నవి అన్నదనమాట. యాక్చువల్గా ఒక్కరోజు వచ్చి బ్యాడ్ అయిన ఎవరైనా ఉన్నారు అంటే మన పునర్నవి చాలా బ్యాడ్ అయింది. గౌతమ్ అంటే ఇష్టం, అందుకని గౌతమ్కి ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. అది ఆల్రెడీ 2 ఆడాడు, ఓడిపోయాడు. అయినా గౌతమ్కి ఇస్తానంటే ఎలా అవుద్ది? కుదరదు కదా. కానీ గౌతమ్కి ఇచ్చేశారు. వాళ్ళిద్దరినీ డెసిషన్ తీసుకోమంటే మా గౌతమ్ ఏమో ప్రేరణని, అలాగే నిఖిలేమో పృథ్వీని తీసుకోవడం జరిగింది. ఈ మధ్యలో తేజ నన్నెందుకు తీసుకోలేదు అని అడిగాడు. అవన్నీ అవసరమే లేదు, అసలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవడిష్టం వాడు తీసుకుని, నన్నెందుకు తీసుకురాలేదు అంటే, నువ్వు నాగార్జున సార్ బయటకు పంపిస్తున్నాను, నేను సేవ్ నన్నెందుకు సేవ్ చేయలేదు జనాలు అని అడుగుతామా? అడగకూడదు. ఎప్పుడైనా ఎవడైనా డెసిషన్ చెప్తే ఓకే అనాలి. దాని తర్వాత ఆ డెసిషన్ గురించి ఎప్పుడైనా నామినేట్ చేయాలి. అలా ఉండాలి తప్ప నన్నెందుకు చేయలేదు, నాకెందుకు పెట్టలేదు, నేనెందుకు కాదు, అలాంటివి అనకూడదు అనమాట. అయిపోతే టాస్క్ ఏం పెట్టారంటే, ఒక మంచి జారుడు బల్ల పెట్టారు. అక్కడ 4 తాళ్ళు పెట్టారు. కాళ్ళు ఎప్పుడు
తడిపి ఆ జారుడు బల్ల ఎక్కాలి. అంటే ఇంకా జారుద్ది కాబట్టి అలా తాడు పట్టుకుని పైకెక్కి డిస్కులు ఉంటాయి. ఆ డిస్క్ తీసుకొచ్చి వీళ్ళకి సంబంధించిన దాన్ని ఏమంటారు నెట్ ఉంటుంది కదా! వాలీబాల్ వేస్తారు కదా! అలాంటి నెట్‌లో ఆ డిస్క్ ఇసరాలనమాట. ఇలా ఇసిరి అది ఎళ్లి పడాలి. అలాంటి టాస్క్‌లో అంతా బాగా ఆడారు. పృథ్వీ ఏమో 10 ఏసాడు. నిఖిల్ ఏమో 9, 5 ఏమో ప్రేరణ, 5 ఏమో గౌతమ్. దీన్ని బట్టి మధ్యలో ఒక్కసారి కాళ్ళు తడపలేదంట. ఎవరు? మన పృథ్వీ. దీని ప్రకారంగా చూసుకుంటే రూల్ ఫాలో అవ్వలేదు. కాబట్టి నిఖిల్ విన్నర్ అంట. ఇప్పుడు ఒకటి తడపలేదు అన్నప్పుడు 10 నుంచి ఒకటి తీసేయాలా? 9. 9, 9 చూసుకుంటే అక్కడేమన్నా డెసిషన్ పెట్టి లేదా గేమ్ పెట్టి చేయాలి తప్ప అలా కరెక్ట్ కాదు కదా! పృథ్వీ తప్పాడండి మేము నిఖిల్‌కి ఇచ్చేస్తాం అని చెప్పి కరెక్ట్‌గా బయాస్డ్ ప్రేమ బయట ఉన్న ప్రేమ చూపించడం జరిగింది. పృథ్వీకి అన్యాయం జరిగిందని నాకు అనిపించింది. దాని తర్వాత ఇచ్చేసారు ఇంకా 1, 2, 3 అని చెప్పి పృథ్వీకి సెకండు, గౌతమ్‌కేమో ఫోర్త్, ప్రేరణకు థర్డ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బిగ్ బాస్‌లో ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ గురించి అవసరం లేదు. కానీ నెక్స్ట్ బిగ్ బాస్ ఏమన్నాడంటే ఒక మంచి ఇదైతే చెప్పాడు. బాబు ఇప్పటి వరకు జరిగిన ఆటలో మీరు ఎవరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇద్దాం అనుకుంటున్నారు అనగానే వాళ్ళకే మైండ్ బ్లాక్ అయిపోయింది. కానీ ప్రేరణకి ఇవ్వడం జరిగింది. యాక్చువల్‌గా 4థ్ ప్లేస్ అన్నప్పుడు గౌతమ్‌కి ఇవ్వాలి. కానీ ఇక్కడ క్లియర్‌గా తెలిసిపోతుంది బయాస్డ్‌గా మన పునర్నవి గౌతమ్ బాగా ఆడాడు. ప్రేరణ మనం సంచాలకుగా చెప్తున్నా సరే డిస్కెళ్ళి క్యాచ్ పట్టి వేసింది కదా! అది నాకు నచ్చలేదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా వాళ్ళు తీసుకున్న 2 డెసిషన్‌లు ఫెయిర్ కాదు. అన్‌ఫెయిర్ డెసిషన్స్. 100% అన్‌ఫెయిర్ డెసిషన్సే. బయట జనాలు కూడా ఒక్కరోజు వచ్చి బ్యాడ్ అయ్యారు. కంపల్సరీ జనాలు కూడా చెప్తారు. ఇది పబ్లిక్ టాక్‌లో చూద్దాం. దీని తర్వాత ఇంకా పాపం బ్లాక్ బ్యాడ్జ్ ప్రేరణకి ఇవ్వడం జరిగింది. ప్రేరణ ఏడుస్తూ ఉందనమాట. కాలిపోతుంది. వీళ్ళు ఎవరిని పంపించారు ఒక్కలో డెసిషన్స్ అని చెప్పి చాలా అంటే చాలా హర్ట్ అయిపోతుంది. ఇంకా ఆ హర్ట్‌లో మళ్ళీ ఒక గేమ్ కూడా పెట్టేశారు కాబట్టి గేమ్ ఏంటంటే మనం చాలాసార్లు బాలు పైనుంచి వేస్తే అది ఇలా ఎళ్ళి ఒక దగ్గర పడుద్ది. అంటే అక్కడ పడితే ఏంటంటే స్కోర్ ఏదో వస్తుంది. ఇక్కడ స్కోర్ కాకుండా ఒక పృథ్వీ సెకండ్ వచ్చాడు, నిఖిల్ ఫస్ట్ వచ్చాడు, గౌతమ్ థర్డ్ ప్లేస్ వచ్చారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు బాక్సులు అయితే ఇచ్చారు. అంటే పెద్దదేమో మన ఎవరు నిఖిల్‌కి ఇవ్వడం జరిగింది. దాని కొంచెం చిన్నదేమో పృథ్వీకి, దాని తర్వాత చిన్నదేమో మన గౌతమ్‌కి ఇవ్వడం జరిగింది. పైనుంచి బాల్ వేస్తారనమాట. ఆ బాల్ అలా దొల్లుకుంటా వచ్చేలోగా మన బిగ్ బాస్ ఏదైతే లోగో ఉందో ఆ ఐ లోగో అనేది అమర్చాలన్నమాట. అదే టాస్క్ అనమాట. ఆ బాలు కింద పడకూడదు. కింద పడేంత వరకు నువ్వు అమర్చుకోవచ్చు. మళ్ళా బాల్ పైకెయ్యాలి. మళ్ళా అమర్చుకోవచ్చు అనమాట. ఈ గేమ్ అయితే మాత్రం చాలా రసవత్తరంగా సాగింది. గౌతమ్‌కైతే ఎన్ని టిప్స్ ఇవ్వాలో అన్ని టిప్స్ ఇస్తున్నారు అందరూ కలిసి. పాపం పృథ్వీ అల్లపోయాడు. నిఖిల్ అయితే మాత్రం పర్ఫెక్ట్‌గా ఆడేశాడు. ఫస్టు మన నిఖిలే బాగా పెట్టడం జరిగిందనమాట. దీని ప్రకారంగా చూసుకుంటే నాకేమర్థమైందంటే హౌస్‌లో ఎవరైనా సపోర్ట్ చేస్తేనే విన్ అవుతారు అనేది లేదు. ఎవడైనా ఓన్ డెసిషన్ అంటే వాడు డెసిషన్ తీసుకుని ఆడితేనే అది కరెక్ట్. ఇప్పుడు పక్కోడు చెప్తున్నాడు కదా అని మనం వదిలేయమనుకో వాడు నలుగురు అరుస్తారు. మనకు అర్థం కాదు. మనం గేమ్ ఆడలేం. ఎప్పుడు మన మైండ్ పెట్టి చూడాలి. మన మైండ్‌కి తట్టలేదా వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ తీసుకోవాలి. అంతేగాని వాళ్ళు చెప్తారు కదా మనం ఆడాలి అని తీసుకున్నాం అనుకో ఎప్పటికైనా పప్పులో కాలేసినట్టే అని నాకైతే అనిపించిందనమాట. పోన్లీ మన నిఖిల్ అయితే గెలిచాడు ఓజీ క్లాన్ నుంచి. మన పృథ్వీ గౌతమ్ అయితే లేరు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే విన్నర్ ఇచ్చేసిన తర్వాత పాపం పునర్నవి మాట్లాడడానికి వెళ్ళింది ప్రేరణతో. పీపీ అన్ని పీలకి గట్టి గొడవలు అవుతున్నాయి. పునర్నవి వాళ్ళు వాటే బ్యూటీ నన్నే అట్టే అనే పాట సాంగ్కి డ్యాన్స్ చేసేసి ఇంకా వెళ్ళిపోయారు. ప్రేరణకైతే గట్టిగా కాలిందనమాట. ఫెయిర్ డెసిషన్ అయితే ఇవ్వలేదు అని మాట్లాడుకున్నారు. పాపం పృథ్వీ అయినందుకు నాకు చాలా హ్యాపీ. ఇదండి ఈ గురువారం జరిగిన బిగ్ బాస్ హౌస్లో రివ్యూ.
ఈ రేపు శుక్రవారం అంటే ఈరోజే శుక్రవారం కాబట్టి ఈ శుక్రవారం అయితే మాత్రం ఫుల్ అంటే ఈ వీక్ ఎలా జరిగింది, ఎవరెవరు ఆడారు, ఎవరెవరు ఆడలేదు అనే రివ్యూతో పాటు శుక్రవారం రివ్యూ కూడా తొందరలో వచ్చేస్తుంది. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm. నేను మీ ఆదిత్య, సైనింగ్ ఆఫ్. బై బాయ్.